ఓకే, వేటేన్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందో చూడాలి. October 10th వస్తుంది. వెళ్ళిపోతా ఖచ్చితంగా, రజనీకాంత్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ. బట్ టీజర్ వాజ్ ఓకే మ్యాన్. తర్వాత ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ ఏదైతే అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారో దాన్ని మార్చేశారు. సో ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ వేటేన్ ట్రైలర్. దీన్ని కూడా బ్లాగ్ చేసేస్తే డైరెక్ట్ రివ్యూ వచ్చేస్తాం. ఇంతకంటే ఇంకేముండదు. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పౌర పోతులకి బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలని ఎన్కౌంటర్ లో చంపేయాలి. నేరస్తుని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఓకే, ఇట్ వాస్ ఎ బ్రూటల్ మర్డర్ సార్. ఓహో, ఇది క్రిమినల్ ఐడెంటిటీ అని ఏది ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. అక్కర్లేదు సార్, వారం రోజులు అక్కర్లేదు. 3 రోజుల్లో డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఓకే, Justice delayed is justice denied. Justice hurried is justice buried. ఓకే. విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు. కొంచెం బుర్ర ఉంటే చాలు. ఓకే, క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు. సార్, తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్వర్క్ లో 2000 మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు. వాడిని లేపేద్దాం. ఓకే. సుప్రీత్, న్యాయం నంబర్ ఇవ్వు. న్యాయంతో సరి చేయాలి, అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు. ఓకే, జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు. చేశారు. ఓకే. ఓ ఓ ఓ ఓ, బాగానే ఉన్నారు. నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాణ్ణే సార్. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. ఓకే, టీజే జ్ఞానవేల్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా. సో ట్రైలర్ చూస్తుంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా లైక్ అనిపిస్తుంది. లేడీస్ కి ఏదో అన్యాయం చేస్తున్నట్టున్నారు, లైక్ మర్డర్స్ అండ్ ఎవ్రీథింగ్ అవి జరుగుతున్నాయి. దాన్ని పోలీస్ మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నట్టున్నారు. దానికి అగేన్స్ట్ గా అమితాబ్ బచ్చన్ గారు. నాకు ఆల్రెడీ టీజర్ బట్టి తెలిసిపోయింది. బట్ దీంట్లో ఎంత డెప్త్ ఉంది అనేది మాత్రం ట్రైలర్ కొంచెం హింట్ అయితే గ్యారంటీగా ఇచ్చింది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫాజిల్, రాణా ఎందుకు వచ్చిన మధ్యలో, రితికా సింగ్ ఇస్ అ పోలీస్ ఆబ్వియస్లీ, అండ్ తుషారా ఆల్సో దేర్. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో ఒక మైండ్ గేమ్ డ్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. లైక్ ఇట్స్ నాట్ అ టిపికల్ కమర్షియల్ మూవీ. ఎందుకంటే అక్కడ టీజే జ్ఞానవేల్ ఉన్నాడు కాబట్టి అది తెలుస్తుంది మనకి. ఈవెన్ ట్రైలర్ కూడా అదే కైండ్ ఆఫ్ ఎసెన్స్ ఇస్తుంది గ్యారంటీగా. సో ఎలా ఉంటుందో చూడాలి. మ్యూజిక్ అయితే మాత్రం చాలా సటిల్ గా కొట్టింది ట్రైలర్ లో. మనకి పాటలు 2 వచ్చినాయి. పాటలు 2 చాలా చాలా బాగున్నాయి. అనిరుద్ కుమ్మేస్తున్నాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది మ్యూజిక్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అయితే గ్యారంటీగా ఇచ్చిండు. బట్ ట్రైలర్ అయితే మాత్రం పెద్ద పెద్ద ప్రామిసెస్ పెట్టుకోకండి. ఏదో ఇప్పటివరకు మనం చూడని రజనీకాంత్ గారిని చూస్తున్నాం అన్నట్టు కాదు, అండ్ ఆల్సో ఏదో కొత్తగా చూపిస్తున్నట్టు కూడా కాదు. ఓకే, ఇది రాబోతుంది, ఇట్లుంది, ఇంతే, కట్టే కొట్టే తెచ్చానని చూపిస్తున్నాను అన్నట్టు. నాకైతే మాత్రం అసలు ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ లేదు ఈ సినిమా మీద. చూడాలి 10th నాడు ఎట్లుంటుందో సినిమా. నేనైతే వెళ్ళిపోతా. కూలీకి అయితే మాత్రం నేను వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ పోయి. అసలు నాగార్జున గారి లీక్డ్ వీడియో చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది. సో కూలీ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ట్రైలర్ నచ్చింది. అండ్ ఏ ద్వారా అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఎల్కి కూడా అలానే వాడారు మన ప్రభాస్ ది హిందీలో. సో అది బాగానే అనిపించింది భయ్య నాకైతే మాత్రం. అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు తినగానే ఏం మారుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత దాన్ని చేంజ్ చేశారు. హ్యాపీ ఆన్ దట్ వన్. బట్ చూడాలి, టీజే జ్ఞానవేల్ కాబట్టి డ్రామా ఎట్లా చూపిస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ అయితే గ్యారంటీగా ఉంది. సో చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత? ఎక్సైట్మెంట్ పెరిగిందా? చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుందా? లేదు టాక్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇది బ్లాగ్ చేశారంటే నేను రివ్యూ మాత్రమే కట్ చేసి పెడితే ఇప్పుడు మీరు చూసేది నేను రివ్యూ కట్ చేసినట్టు, లేదంటే లైట్. సో యా గైస్, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.